హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫెక్ట్ క్యాస్కేడింగ్ గురించి తెలుసుకుందాము. అసలు డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి, డెఫినేషను, నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువగా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మన డెఫినేషన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద డిఫెక్ట్ క్యాస్కేడింగ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? Defect cascading is the process of triggering other defects in the application. When a defect goes unnoticed while testing, it involves other defects. Next manaku as a result multiple defects crop up in the later stage of development. If defect cascading continues to affect other features in application, identifying the affected features become challenging. You may make different test cases to solve these issues. Even this is a difficult and time consuming. సో ఇది మనకు జనరల్గా డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ మీరు ఈ 4 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దీంతో పాటుకు మనకు రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది, అసలు ఇదేంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సో జనరల్గా మనకు డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అనేది ఏంటంటే మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సాఫ్ట్వేర్ని కానీ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ ఏంటంటే మనకు నోటీస్ చేయలేము. అంటే కొన్ని క్రాస్ సినారియోస్ ఉంటాయి, లేకుంటే కార్నర్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్ మనం మిస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాని ఇంపాక్ట్ వల్ల మనకు అదర్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదర్ ఫంక్షనాలిటీ కూడా మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనము ఈ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటారు. సో దీనివల్ల మనకు ఎంటైర్ అప్లికేషన్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఇలాంటి ఇష్యూస్ క్లయింట్ ఫేస్ చేశారనుకోండి, సో క్లయింట్ వచ్చే ఇష్యూస్ వల్ల మనకు మళ్ళీ దాన్ని ఏదో ఫిక్స్ చేస్తారు, దానివల్ల మళ్ళీ మనకు ఇంకోటి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఫ్యూచర్స్ కానీ మాడ్యూల్స్ కానీ ఈ విధంగా మనకు డిఫరెంట్ థింగ్స్ అయితే మనం టెస్టింగ్లో అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ప్రాసెస్ని మనము డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటారు. సో జనరల్గా మనము వీటిని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాల్సింది పని ఏంటంటే ఫస్ట్ ఏదైనా మీకు అప్లికేషన్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ లేదన్నా అదర్ థింగ్స్ ఏదైనా ఎనీథింగ్ అప్లికేషన్ కానీ ఇచ్చినప్పుడు టెస్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ముందు మీరు దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవుట్పుట్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు అర్థం చేసుకున్న తర్వాత టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుని సో దీన్ని టెస్ట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది, ఎలాంటి టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, అలాగే వై టెస్ట్ కేసెస్ ఎన్ని రాసుకోవాలి, అలాగే బ్యాక్ ఎండ్, నెక్స్ట్ మనం డీబీ లెవెల్లో, సెక్యూరిటీ లెవెల్లో, అలాగే పర్ఫార్మెన్స్ లెవెల్లో, సో ఈ విధంగా మనం డివైడ్ చేసుకుని టెస్ట్ కేసెస్ని రాసుకోవాలి ఏ విధంగా టెస్ట్ చేయాలి అని. ఇలాంటి స్టెప్ బై స్టెప్ మీరు రాసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ మీకు కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకు నెగిటివ్ టెస్ట్ కేసెస్ అని చెప్పేసి మళ్ళీ నెగిటివ్గా, సో ఏ విధంగా నెగిటివ్గా థింక్ చేస్తే లైక్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నెగిటివ్గా ఏమైనా థింక్ చేసినా, ఎగ్జిక్యూట్ చేసిన, డేటాని ఇన్సర్ట్ చేసినా, కరప్టెడ్ ఫైల్స్ ఏమైనా టెస్ట్ చేసినా, సో ఇవన్నీ ఏంటంటే మనకు నెగిటివ్ టెస్టింగ్ కింద వస్తాయి. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, సో ఎక్కువగా ఇలాంటి కేసెస్ని అవాయిడ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనకు ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా కస్టమర్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంపాటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తారు, కొన్నిసార్లు ఏంటంటే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనము ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తాము, ఈ వర్షన్ సపోర్ట్ చేస్తాము, ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తాము, ఈ డేటాబేస్ వర్షన్ సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మనము ఒక డాక్యుమెంట్ మ్యాట్రిక్స్ కింద రిలీజ్ చేస్తాము. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు బ్రౌజర్ వర్షన్ చేంజ్ అయినా కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఓఎస్ లెవెల్లో కూడా ఏమైనా ప్యాచెస్, ఏమైనా ఓఎస్ లెవెల్ ఇష్యూస్ ఉన్నా కూడా సో ఏమైనా రిక్వైర్డ్ ప్యాచెస్ కావాల్సి వస్తుంది కొన్నిసార్లు, సెక్యూరిటీ రిలేటెడ్ ఏమైనా. సో ఇలాంటి టైంలో కానీ బ్రౌజర్ స్పెసిఫిక్ కానీ సో ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాపర్గా సో మనం ఏం సపోర్ట్ చేస్తున్నాము, ఏం చేయట్లేదు అనేది మనం అనలైజ్ కూడా చేసుకోవాలి. తర్వాత మనము టెస్ట్ కేసెస్ వాటికి సపరేట్గా రాసుకొని అవి కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మనకు కస్టమర్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా తనకు మనము ఆన్సర్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉండాలి అని మీనింగ్. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే రిలీజ్కి దగ్గరగా ఉంది అనుకోండి, సో ఇప్పుడు తొందరగా క్లయింట్ కూడా కస్టమర్ కూడా అడుగుతున్నారు నాకు ఈ అప్డేట్ కావాలి అని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి మన దగ్గర, అంటే క్రిటికల్ కాదు, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అనేది కూడా ఉంటాయి. సో ఆ ఇష్యూస్ని మనం ఏం చేస్తామంటే టికెట్స్ క్రియేట్ చేసి, అంటే డిఫెక్ట్ క్రియేట్ చేసి మనం మన సైడే పెట్టుకుంటాము. అంటే ఎవరికి అంటే క్లయింట్కి చెప్పకుండా సో ఆల్రెడీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, జస్ట్ ఎవిడెన్స్ కోసం, ట్రాకింగ్ పర్పస్ కోసం క్రియేట్ చేసి పెట్టుకున్నాము, నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాము అని చెప్పేసి కూడా మనము జనరల్గా మీటింగ్స్లో కూడా మనం అప్డేట్ చేస్తాము. సో ఇలాంటి టైంలో కూడా
ఇలాంటి ఇష్యూస్ ఏమైనా కస్టమర్ ఫేస్ చేస్తే తను మెయిల్ పెట్టి సో ఇష్యూ వస్తుంది వన్ ఆఫ్ ద కస్టమర్కి యూజర్కి, సో దీన్ని ఫిక్స్ చేయాలి, ఎందుకు మిస్ అయింది అని అడిగారు అనుకోండి. సో ఆల్రెడీ మన టికెట్ ఉంది కాబట్టి మేము నోటీస్ చేసాము, సో అండ్ సో దీనివల్ల ఇది ఫిక్స్ చేస్తే ఇంకేమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, అందువల్ల మేము ఫిక్స్ చేయలేదు. సో నెక్స్ట్ అప్డేట్లో కానీ ఏమైనా ఎక్కువ మంది యూజర్స్ ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తే వాళ్ళకి ప్యాచ్ రూపంలో కానీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము అవాయిడ్ చేసేయడానికి ఇవన్నీ ఒక స్కిల్స్ సంథింగ్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎవరైనా టెస్ట్ ఇంజనీర్ అంటే క్యూఏ ఇంజనీర్ అంటే విధంగా మీరు రియల్ టైంలో అడిగి తెలుసుకున్నారనుకోండి, సో మీకు చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే మనము రియల్ టైం ఎక్స్పీరియన్స్లో మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో, సో మర్చిపోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనము చదువుకుంటాము, అలాగే ఎక్స్క్యూట్ చేస్తాము, అదే ఒక ప్రాసెస్, అంటే కొన్ని రోజుల వరకు గుర్తుంటుంది. ఎప్పుడైతే మీకు ప్రాక్టికల్గా ఎప్పుడైతే మీరు థింక్ చేస్తారో, ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ అవుతారో, సో అప్పుడు మీకు ఎక్కువగా దాని మీద సబ్జెక్ట్ మీద గ్రిప్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా మర్చిపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. జస్ట్ మీరు డెఫినేషన్ చూసుకున్నా కూడా ఒక టైంలో ఇది చేసాము, సో దీనికి ప్రాసెస్ ఇది విధంగా ఉంటుంది, దీనికి ఇలాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, సో దీనికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, ఐడియా అయితే వచ్చేస్తుంది. సో అందుకని మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సో మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగినా కూడా డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటే సింపుల్గా ఏమైనా ప్రోడక్ట్లో మనం టెస్ట్ చేసేటప్పుడు అన్నోటీస్డ్ అంటే నోటీస్ చేయకుండా, సో బై మిస్టేక్ ఏమైనా స్కిప్ అయినా మిస్ అయిన ఇష్యూస్ని మనము ఈ డిఫెక్ట్ క్యాస్కేడింగ్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే అప్లికేషన్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. స్లోలీ అంటే 1 by 1 కొత్త మోడల్స్ కానీ ఫీచర్స్ కానీ యాడ్ అవుతున్నా, అలాగే కొన్ని క్రిటికల్ బగ్స్ ఫిక్స్ చేస్తూ ఉన్నా, ఈ ఏదైతే గ్యాప్ ఉందో దీనివల్ల వేరేవి కూడా ఇంపాక్ట్ అయితే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి దీని ఒక డెఫినేషన్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కూడా అడుగుతారు, ఏ విధంగా అవాయిడ్ చేస్తారు అంటే. సో ఈ విధంగా ముందే మనం డిస్కస్ చేసాం కదా, టెస్ట్ కేసెస్ని ప్రాపర్గా రాసుకొని గ్యాప్స్ లేకుండా, సో ప్రాపర్గా నెమ్మదిగా రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని, సో మన టెస్టింగ్ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా మనము వీటిని అవాయిడ్ చేసుకు, అలాగే మీరు రియల్ టైంలో కూడా ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా మీకు మాన్యువల్ టెస్టింగ్లో అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. సో తెలియకపోతే తెలుసుకున్నా ఇస్తాను, దాని డౌట్ అయితే ఏం లేదు. అలాగే మన టెస్టింగ్ ఛానల్లో మీకు డిఫరెంట్ టాపిక్స్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే జస్ట్ సెర్చ్ చేయండి, సెర్చ్ బాక్స్లో ఉంటుంది కాబట్టి సెర్చ్ చేసి మీకు కావాల్సిన టాపిక్ జస్ట్ వీడియోస్ అయితే ఉంటాయి, చూడండి. ఏమైనా మిస్ అయ్యాను అనుకుంటే కామెంట్ చేసినా కూడా దాని మీద కూడా వర్క్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ మనం 70% మాన్యువల్ టెస్టింగ్ వీడియోస్ అయితే కవర్ చేసాము. ఫ్యూచర్లో మెల్లగా పైథాన్ బేసిక్స్ కూడా చెప్తాను. సో ఎంతవరకు ఆటోమేషన్కి అవసరము, పైథాన్ బేసిక్స్ గురించి, మన డిక్షనరీ గురించి, లూప్స్ గురించి, అలాగే మనకు ఆపరేటర్స్ కానీ, సో బేసిక్ ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన ఆటోమేషన్కి ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి కూడా మెల్లగా చెప్తాను. సో ప్రస్తుతానికి మాన్యువల్ టెస్టింగ్ ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేస్తే సరిపోతుంది. చూద్దాము ఇంకా మన వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో అవి కూడా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే అప్కమింగ్ మంత్స్లో మనకి 1 or 2 monthsలో లేదా 3 months తర్వాత నాకు ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అందరికీ యూజ్ అవుతాయని చెప్పేసి వాటి మీద కూడా ఫోకస్ చేస్తాను. తప్పకుండా అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఏంటంటే మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ సాటిస్ఫై అవ్వాలి, కొంచెం ఇన్ఫర్మేషన్ తనకు తెలియాలి, తను నేర్చుకోవాలి అనేది ఒక హోపు. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, యూజ్ లేదనుకోండి వేస్ట్ కదా, మనం చేసి చూసే వాళ్ళకు టైం వేస్ట్ అందరికీ. సో కాబట్టి ప్లాన్ చేస్తున్నాను, చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.